హలో అండి, నేను మీ డాక్టర్ స్వప్నశ్రీ, ఎండి జనరల్ మెడిసిన్, విజయవాడ. ఇప్పుడు ఒక కామన్ టాపిక్ తెలుసుకుందాము. ఎనీమియా. ఎనీమియా అంటే ఏంటి? రక్తహీనతని ఎనీమియా అంటాము. సో రక్తహీనత అని ఎప్పుడు అంటాము అంటే, మగవాళ్ళల్లో 13 నుంచి 15 లోపు ఉండాలి హిమోగ్లోబిన్. ఆడవాళ్ళలో 12 నుంచి 14 వరకు ఉండాలి. దీనికన్నా తక్కువ ఉంటే దాన్ని రక్తహీనత అంటాము. సో రక్తహీనత మూలాన వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, బేసిక్గా రక్తం ఏంటి, ఆక్సిజన్ బ్రెయిన్ కి సప్లై చేస్తుంది, రకరకాల వైటమిన్స్, న్యూట్రియంట్స్, మినరల్స్ అవన్నీ కూడా బాడీలో అన్నిటికి సప్లై చేస్తుంది. సో ఈ సప్లై అనేది తగ్గుతుంది, అందుకని దాని మూలాన వచ్చే ప్రాబ్లమ్స్ వస్తాయి. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నుంచి లైక్ తలనొప్పి, నీరసం అనిపించడం, గుండె దడదడలాడడం, ఆయాసం రావడం, బాగా నిస్సత్తువుగా అనిపించడం, ఒళ్ళు నొప్పులు రావడం, జుట్టు రాలిపోవడం, గోళ్ళు కొంచెం విరిగిపోతూ ఉండడము, స్కిన్ డ్రై అయిపోవడము, నోట్లో పుండ్లు రావడం, లేకపోతే కారం తగలనివ్వకపోవడం నోట్లో, ఇట్లాంటి రకరకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ఇవి కాకుండా కొందరికైతే మట్టి తినాలనిపిస్తుంది, చాక్ పీస్ తినాలనిపిస్తుంది, అలా రకరకాల ఆడ్ టేస్ట్లు వస్తాయి. పాత టేస్ట్లు పోయి ఆడ్గా ఉన్న టేస్ట్లు రావడం, ఇట్లాంటివి కూడా జరగచ్చు. సో రక్తహీనతని డెఫినెట్గా మనం కంట్రోల్ చేసుకోవాలంటే చెక్ చేసుకుంటూ రెగ్యులర్గా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇంకా రక్తహీనత గురించి నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.